ఇటీవలి కాలంలో వ్యవసాయ అనుబంధ రంగాలు రైతులను ఆర్థికంగా సుస్థిరపరుస్తున్నాయి. ముఖ్యంగా పాడి పరిశ్రమ, కోళ్లు, జీవాల పెంపకం వంటివి నానాటికి ఎంతగానో ఆదరణ పొందుతున్నాయి. వీటి పోషణ చేపట్టే రైతులు ముందుగా దృష్టిలో ఉంచుకోవలసిన అంశం వాటికి అందించే దాణాలు. మనం అందించే దాణాలు ఎంత నాణ్యంగా ఉంటే ఉత్పాదకత అంత ఆశాజనకంగా ఉంటుంది. దాణాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా, తేమ శాతం ఎక్కువగా ఉన్నా శిలీంధ్రాలు చేరి బూజు పట్టడం వంటివి జరుగుతాయి. ఈ బూజు, శిలీంధ్రాలు మహాప్రమాదకరమైనవి. వీటిని అఫ్లోటాక్సిన్లు అంటారు. కాబట్టి అందించే దాణాల విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా 3 రకాల టాక్సిన్లు దాణాలను విషతుల్యం చేస్తాయంటూ దాణాల్లో శిలీంధ్రాలు చేరకుండా ఎలాంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ శిక్షణా కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ ప్రసాదరావు. కోళ్ల పెంపకంలో అత్యధిక ఖర్చు దానాకే అవుతుంది. అయితే ఈ దానా పెట్టడంలో కానీ, భద్రపరచడంలో కానీ, దినుసులపైన అవగాహన కానీ లేకపోవడం మూలంగా ఈ దానాలో ఉన్న టాక్సిన్లు అంటే విష పదార్థాల వల్ల ఈ కోళ్ళు ఎక్కువగా చనిపోవటం, సరిగ్గా ఎదుగుదల లేకపోవటం, గుడ్ల ఉత్పత్తి కూడా దెబ్బతినడం జరుగుతుంది. ఈ దానాలో ఉన్న టాక్సిన్లు 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. మొదటిగా ఈ దానా దినుసులని భద్రపరిచేటప్పుడు వాడే క్రిమి సంహారిక మందుల వల్ల వచ్చే టాక్సిన్లు. అదేవిధంగా ఈ దానా దినుసులు తేమగా ఉండడం లేదా భద్రపరిచేటప్పుడు తేమ చేరడం, ఈ కారణం వల్ల బూజు, ఫంగస్ వంటి మైకోటాక్సిన్లు డెవలప్ అయి ఇదో రకమైన ప్రాబ్లంని తీసుకొస్తుంటాయి. అదేవిధంగా సూక్ష్మజీవులు వల్ల వచ్చే బ్యాక్టీరియల్ టాక్సిన్లు, ఇది 3వ రకాలు. మొదటగా మనం ఈ రసాయన టాక్సిన్లు అంటే కెమికల్ టాక్సిన్లు కానీ తీసుకున్నట్లయితే రైతులు ముడి పదార్థాలను గోదాముల్లో నిల్వ ఉంచినప్పుడు అవి పురుగులు పట్టకుండా, నాణ్యత దెబ్బతినకుండా, పుచ్చిపోకుండా ఉండేందుకు కొన్ని రకమైన కెమికల్స్ని స్ప్రే చేస్తుంటారు. ఈ విధంగా నిల్వ ఉంచబడిన ముడి పదార్థాలను కోళ్ల దానాల తయారీలో వాడిన సందర్భాల్లో అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రధానంగా మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, సన్ఫ్లవర్ వంటి ముడి పదార్థాల వాడకంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ ప్రభావం ముఖ్యంగా గుడ్లు పెట్టే కోళ్ళలో విపరీతంగా కనిపిస్తుంటుంది. గుడ్ల ఉత్పత్తి గణనీయంగా దెబ్బతింటుంది. చాలా వరకు తోలుగుడ్లు ఉత్పత్తి అవుతాయి. బ్రాయిలర్ కోళ్ళు అయితే కాళ్ళు బలహీనంగా అయిపోవడం వల్ల అవి నడవలేక, ఆహారం తీసుకోలేక, సరైన పెరుగుదలలో సరిగ్గా లేక చాలా వరకు నష్టపోతుంటారు రైతులు. ఈ టాక్సిన్ మనం సస్పెక్ట్ చేసి మనం ఆ ముడి పదార్థాలను పరీక్ష పంపించాలి, లేదా ఆ ముడి పదార్థాలు వాడకుండా పక్కన పెట్టేయాలి. ఇక చికిత్స సంబంధించే వరకైతే దీనికి లివర్ టానిక్లు, టాక్సిక్ బైండింగు మందుల్ని మేతలో వాడాల్సి ఉంటుంది. బూజీ, ఫంగస్ అంటే తేమ చేరడం వల్ల వచ్చే ఈ మైకోటాక్సిన్లు దాదాపు 8 నుంచి 10 రకాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్రాటాక్సిన్స్, ఇవి చాలా ఎక్కువగా సమస్యలు కోళ్ల పెంపకంలో కనిపిస్తుంటుంది. ఈ టాక్సిన్ల ప్రభావంతో ముఖ్యంగా కిడ్నీలు ప్రధానంగా దెబ్బతింటుంటాయి. కొన్ని సందర్భాల్లో కోళ్లలో కీలవాతానికి కూడా దారితీస్తుంది. ఇక రెండవది ఫిసారియా టాక్సిన్లు, దీన్ని T2 టాక్సిన్ అంటారు. ఈ టాక్సిన్ల ప్రభావం వల్ల వ్యాధి నిరోధకత క్షీణించి పలు రకాలైన వ్యాధులకి గురి కావడం కూడా సంభవిస్తుంది. కోళ్ళు సరిగ్గా దానా తీసుకోవు, గుడ్ల ఉత్పత్తి, పెరుగుదల తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తాయి. లివర్ టానిక్లకు తోడుగా విటమిన్లు అంటే బి కాంప్లెక్స్ విటమిన్లు వాడాలి. అంతేకాకుండా దానాలో ప్రతి 100 కేజీలకు 1 కేజీ టాక్సిక్ బైండర్ కూడా వాడితే మంచిది. అదేవిధంగా ఇక 3వది బ్యాక్టీరియల్ టాక్సిన్లు. కలుషితమైన జంతు సంబంధ మాంసకృతులు వాడడం వల్ల డైజెస్టిబుల్ క్రూడ్ ప్రోటీన్ వంటి వాటి వాడినప్పుడు ఈ బ్యాక్టీరియల్ టాక్సిన్లు డెవలప్ అవుతాయి. ఈ టాక్సిన్ వల్ల కూడా మరణాలు అధిక స్థాయిలో సంభవించే అవకాశం ఉంటుంది. ఇక చికిత్స విషయానికి వస్తే కలుషిత ముడి పదార్థాలని దానా నుంచి నిలిపివేయాలి. మామూలు లివర్ టానిక్లు, విటమిన్ తోడుగా టెట్రాసైక్లిన్ వంటి యాంటీబయాటిక్ మందులను కూడా దానాలో కలిపి ఇవ్వచ్చు, లేదా నీటిలో కూడా కలిపి ఇవ్వచ్చు. దీనికి తోడుగా జింక్ బ్యాసిట్రాసిన్ వంటి మందులను కూడా దానాలో కలిపి ఇవ్వడం వల్ల తొందరగా ఈ టాక్సిన్ నుంచి కోళ్ళను రక్షించవచ్చు. రైతులు ముడి పదార్థాలు ఎన్నుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. ముఖ్యంగా మొక్కజొన్న వంటివి 90% పైబడి అవి ఎండినై ఉండాలి. అంటే బాగా ఎండబెట్టిన మొక్కజొన్న ఎన్నుకోవాలి. అదేవిధంగా
చేప పొడి అది చాలా ఇంపార్టెంట్, తొందరగా పాడయ్యే పదార్థం కాబట్టి ఇది కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొలాసిస్ లాంటి పదార్థాలు కలపడం తగ్గించాలి. ఇవి ఎక్కువగా తేమను పీల్చే అవకాశం ఉంటుంది. కొంతమంది యూరియా కూడా వాడుతుంటారు. ఇవన్నీ కూడా అవగాహన లేకుండా చేసే పనులు. వీటి మూలంగా ఇక గాలిలో ఉన్న తేమ కూడా పీల్చుకొని తొందరగా ఈ దానాన్ని చెడగొట్టే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి కోళ్ళ దానాలో రైతులు చాలా శాస్త్రీయమైన అవగాహన పెంచుకోవాలి. దానాలో తేమ అనేది చేరకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే కోళ్ళ పెంపకందారులు అధిక లాభాలని, అదేవిధంగా అధిక గుడ్ల ఉత్పత్తిని, అధిక పెరుగుదలని పొంది ఎక్కువ లాభాలు ఆర్జించడానికి అవకాశం ఉంటుంది.